ఫ్రైడే జైత్రి ఏం చేస్తుంది? ఓ గాడ్, కిల్ హిమ్ డూడ్, కమ్ ఆన్. అరుస్తుందేంటి? చాలా బాగుంది, ఇంకోసారి చూడాలని కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ. అవును కదా. ఏం నచ్చింది మీకు ఆ సినిమాలో? ఏం నచ్చిందా? అసలు ఆ సీన్లకి టోనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? హే, అక్కడ టీ స్టాల్ ఉంది, టీ తాగుదాం. ఏంటి ఆ షెడ్ కింద ఉన్నదా? అక్కడే. ఏయో, ఆ ప్లేస్ ఎంత అన్హైజీనిక్ గా ఉంది. మళ్ళీ అక్కడ టీ ఎంత అన్హైజీనిక్ ఉంటుందో. టోనీ, రే టోనీ, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? సినిమాకి టైం అవుతుందిరా. నేను ఎప్పుడో రెడీ. జైత్రి ఇంకా రెడీ అవ్వలేదు. అసలు ఆ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. ఏంటి జైత్రి ఇంకా రెడీ అవ్వలేదా? ఏం చేస్తుంది లోపల? నిన్నేంటి ఫ్రైడే జైత్రి ఏం చేస్తుంది? ఓ గాడ్, కిల్ హిమ్ డూడ్, కమ్ ఆన్. అరుస్తుందేంటి? అర్థమైందా? ఫ్రైడే అంటే జైత్రి గేమింగ్ డే. ఫ్రైడే నైట్ గేమింగ్ నైట్ అంతే కదా? ఎస్. హే, వచ్చేసింది. గుడ్ మార్నింగ్ జైత్రి. ఎవరు పడుకున్నారని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నీ గురించి ఏమో గానీ నేను మాత్రం హాయిగా పడుకున్నా. అవును జైత్రి, ఏంటి ఇవాళ గేమ్ తొందరగా అయిపోయిందా? ఏం తొందరగా అవ్వలే. ఎవడో కొత్తగా జాయిన్ అయ్యాడు. వాడికి ఆట ఆడడం కూడా చేత కాదు. వాడి వల్ల మొత్తం గేమ్ అంతా నాశనం అయింది. సర్లే పర్లేదు, దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. మాకు టైం అవుతుంది, కాస్త తొందర రెడీ అవుతావా? ఓ యా, నేను 1 minute లో రెడీ వస్తా. తొందరగా వెళ్ళు. ఫైనలీ మొత్తం సినిమా అయిందిరా. అవును, ఎలా అనిపించింది సినిమా? సినిమా నాకైతే బాగుందిరా, చాలా బాగుంది, ఇంకోసారి చూడాలని కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ. అవును కదా. ఏం నచ్చింది మీకు ఆ సినిమాలో? ఏం నచ్చిందా? అసలు ఆ సీన్లకి టోనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఏం సంబంధం లేని కలర్లు ఇచ్చాడు. ఎమోషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? అండ్ స్క్రీన్ ప్లే ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. అవన్నీ మాకెందుకు జైత్రి? మాకు సినిమాలో ఎమోషన్ ఉందా, ఎలివేషన్ దొరుకుతాయా, అవి చాలు మాకు. అంతే. ఈ కలర్స్ ప్లేట్స్ మాకెందుకు చెప్పు? అదే కదా, అందుకే మేము తెలుగు సినిమా అభిమానులం. అందుకే మీరు అక్కడే ఉండిపోయారు. మేము ఇక్కడే ఉన్నామని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు జైత్రి? అరే, మళ్ళీ స్విచ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందిరా. ఇవాళ రాత్రి అంతా రాడ్లే గాని డిన్నర్ ఏం చేద్దాం? బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామా? ఏ వద్దు, రోజు బయట తింటాం, వండుకుందాం. సర్లే అలానే కానీ. ఎలా ఉన్నావమ్మా జైత్రి? జాబ్ ఎలా ఉంది? జాబ్ చాలా బాగుంది. ఇట్స్ ఫన్. అయినా ఇష్టం లేని జాబ్ చేయడం ఎందుకు? ఎంతమంది చేస్తున్నారు, నువ్వు కూడా ఎందుకు చేయడం? మా వాడు ఉన్నాడు కదా, కేకే గాడు, వాడు నా బిజినెస్ చూసుకుంటున్నాడు, మంచిగా సెటిల్ అయ్యాడు. వాడికి ఎలాగో మ్యాచెస్ చూస్తున్నాము. నువ్వు నాన్నతో నేను మాట్లాడతాను, అంతేగాని ఇష్టం లేని జాబ్ చేయడం ఎందుకు జైత్రి? ఇష్టం లేని జాబ్? మావయ్య, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడికే నా బిజినెస్ మొత్తం వాడే చూసుకుంటున్నాడు. నా ఆస్తి మొత్తం వాడికే కదా. మరి మీ బిజినెస్ అతనికి చేయడం ఇష్టం ఉందో లేదో కనుక్కున్నారా? కనుక్కోవడం ఏముంది, నేను బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించి అంతా వాడి కోసమే కదా. అతనికి ఇష్టం ఉందో లేదో మాత్రం మీరు కనుక్కోలేదు, కానీ నా లైఫ్ గురించి మాత్రం మీకు భలే ఇంట్రెస్ట్ ఉంది కదా. అయినా ఇష్టం లేకుండా జాబ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు? కరెక్టే, ఈ ఫీల్డ్ లోకి చాలా మంది ఇష్టం లేకుండా ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ నాలాగా చిన్నప్పటి నుంచి కష్టపడి ప్యాషనేట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఒకటేలా ఉన్నారని అజ్యూమ్ చేసుకోకండి. కంపేర్ చేస్తున్నారని కాదు, కానీ బిల్ గేట్స్, సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్ వీళ్ళందరూ ఇంట్రెస్ట్ లేకుండానే అంత పై స్థాయికి వెళ్ళుండారు కదా. సో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడే వాళ్ళని కష్టపడనివ్వండి. సారీ జైత్రి, ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళంతా ఇష్టం లేకుండా జాబ్ చేసిన వాళ్ళే. అలాంటిది నువ్వు ప్యాషన్తో చేస్తున్నావంటే యు ఆర్ రియలీ గ్రేట్ జైత్రి. మా కేకే వాడు కూడా నీలానే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్తో తర్వాత వాడు సొంతంగా కంపెనీ కూడా పెడతాడంట. ఇప్పటిదాకా నువ్వు చెప్పిన వాళ్ళంతా ఉన్నారు కదా జైత్రి, అదే సత్యనారాయణ సత్యనాదెల్లా, అతనే వాళ్ళందరూ కూడా ఫ్యాషన్ ఫాలో అయ్యి పెళ్లి చేసుకునే వాళ్ళే కదా. నా మాట విని ఒకసారి కేకెన్ గలు, తర్వాత నీ ఇష్టం. సరే మావయ్య, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి కలుస్తా. కానీ నాకు నచ్చకపోతే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తా. సరే. ఉమ్. అరే కేకే,
ఇది చాలా బాగుంది కదా జైత్రి. నేచర్కి చాలా దగ్గరగా, పక్షులు. అదే ఇప్పటికి రెస్టారెంట్ అయితే ఏం ఆర్డర్ చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా. కెఫేలో ఏం ఆర్డర్ ఇవ్వాలో నాకెందుకు తెలీదు. నాకైతే నా పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది. 1 అమెరికానో, పెరి పెరి ఫ్రైస్ అండ్ సీజర్ సాలెడ్. ఓ, ఇంత క్లారిటీ ఉందా? సరే, ఓకే. హచ్. హే, అక్కడ టీ స్టాల్ ఉంది, టీ తాగుదాం. ఏంటి ఆ షెడ్ కింద ఉన్నదా? అక్కడే. ఏయో, ఆ ప్లేస్ ఎంత అన్హైజీనిక్ గా ఉంది. మళ్ళీ అక్కడ టీ ఎంత అన్హైజీనిక్ ఉంటుందో. నువ్వెలా తాగుతావు అక్కడ? నాకొద్దు. ఓ, ఓకే. సో జైత్రి, మ్, నువ్వు నాకు బాగా నచ్చావు. మా ఇంట్లో వాళ్ళకి నేనైతే చెప్పేస్తాను. నువ్వు నీ డెసిషన్ చెప్తే మనం ప్రొసీడ్ అయిపోతాం. ఫ్రాంక్ గా చెప్పనా? చెప్పు, అందుకేగా అడుగుతున్నా. నువ్వు నాకు నచ్చలేదు. అదేంటి? ఎందుకు? ఏదైనా ఒక రీజన్ చెప్పు. ఒక్క రీజనా? అంతాక నువ్వు తుమ్మాక నీ షర్ట్ కి పాముకున్నావు చూడు, అక్కడే అర్థమైంది నువ్వు ఎంత అన్హైజీనిక్కో. నేను చిన్నప్పటి నుంచి అలాగే చేస్తా. ఓ మై గాడ్. ఓ, ఆ షాప్ లో టీ తాగుదామన్నావు కదా. ఆ, నేను అలాంటి షాప్ లో మంచి నీళ్ళు కూడా తాగను. నేను అలాంటి షాప్లోనే రెగ్యులర్గా తాగుతాను. అక్కడే అర్థమవుతుంది నీ చాయిసెస్ అన్నీ ఎంత అన్హైజీనిక్ ఉన్నాయో. అన్హైజీనిక్కా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గురించి ఏం తెలుసు నీకు? ఆనెస్ట్ గా చెప్తే ఇంత కోపం వస్తుందంటే నీకు యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒక్క రీజన్ అడిగావు, 3 ఇచ్చాను, ఇంకా ఇవ్వాలా? అమ్మా తల్లి, నీకో దండం. ఇంకేం రీజన్స్ ఇవ్వక్కర్లేదు. అయినా నీ గురించి తెలిసి మా నాన్న నీతో మాట్లాడమన్నారు చూడు, ఆయన అనాలి. జైత్రి ఏం చేస్తున్నావు? జైత్రి ఏం చేస్తున్నావు? సోషల్ మీడియా. సోషల్ మీడియానా? నువ్వు ఇన్స్టాలో ఫేస్బుక్ లో దేంట్లో లేవుగా, మరి సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్నావు? సోషల్ మీడియా అంటే ఇది పిఠాబ్. పిటాబా? నేను చాలా యాప్లు విన్నాను, ఈ యాప్ ఏంటి? పిఠాబ్ అంటే ప్రోగ్రామర్స్ అందరికి సోషల్ మీడియా లాంటిది. సో ఇక్కడ కోడ్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామర్స్ అందరూ ఇక్కడ కనెక్ట్ కూడా అవ్వచ్చు. ఇదేదో బాగుందే, కానీ జైత్రి నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. అది నా క్రష్ నాకు మెసేజ్ చేయట్లేదు. నువ్వు ఫైర్ వాల్ క్రాక్ చేసి ఎత్తుకెళ్ళి హ్యాక్ ఏంటి? అదే ఎత్తుకెళ్ళి హ్యాకింగ్ చేసి తన ఫోన్ హ్యాక్ చేస్తావా? ఫోన్ ఒక్కటి హ్యాక్ చేస్తే సరిపోతుందా? తన బ్యాంక్ అకౌంట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని? ఆ, ఏ వద్దు వద్దు, ఫోను అలాగే వాట్సాప్ కూడా కుదిరితే. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా? వద్దు, నా క్రష్కి ఎలా మెసేజ్ చేయలేము ఇప్పుడు. హాయ్ గైస్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. బాబు, అలాగే చికెన్ పట్టుకొచ్చేసేయ్. 2 లివర్లు ఎక్స్ట్రా పట్టుకురా. ఓకే అండి. అరే మనీషు, ఏంట్రా ఈరోజు శనివారం కదా, ఏదో చికెన్ అంటున్నారు? మనకి కాదమ్మా, వాళ్ళకి. వాళ్ళకా? మరి మనకేంటి? సారీ అత్తమ్మా, నీకేం చేయమంటారు? ఆ, అంటే ఏం వండాలో కూడా నేనే చెప్పాలా? సరిపోయింది. మా అరే ఏంట్రా అమ్మా, ఈరోజు శనివారం కదా, మనం ఎలాగో నీ